స్వామి వివేకానందకు ఈ దేశంలోని యువత మీద నమ్మకం బాగా, ఒక విశ్వాసం. ప్రపంచ దేశాలు పోయినా కూడా మీ దేశం గొప్పదని లేకరా ఆయన కూడా. అమెరికా పోతే అమెరికా గొప్పదనిలే, అమెరికా పోయినా కూడా ఆ వేదికగా సనాతన ధర్మము, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి, ఇక్కడ యువత గురించి మాత్రమే ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేసింది తప్ప ఏడిపోయినా నా దేశం, నా జాతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికే నేను ఈరోజు స్వామి వివేకానంద గారు ఉన్నా అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ప్రపంచ వేదికల కూడా మన ఖ్యాతి గురించి, మన జాతి గురించి, సనాతన ధర్మం గురించి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఉక్కు నరాలు, ఇనుప కండలతోటి 100 మంది యువకులు చల్లనాడు, వేల మంది అనలే. అంటే ఈ యువకుల మీద ఎంత నమ్మకం ఒక్కసారి ఆలోచించాను. 100 మంది యువకులు నాకిస్తే ఈ దేశ చరిత్రనే రూపురేఖలు మార్చేస్తా, ఈ దేశంలోని ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పిస్తా, ఈ దేశ రక్షణ విషయంలో సమాజానికి ఒక మంచి ఆలోచన కల్పిస్తా, ధైర్యాన్ని కల్పిస్తా అని చెప్పి ఒక నమ్మకం కల్పించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. కాబట్టి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాల్సి ఉన్నది.